బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ సాగర్ తీరాన మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ విశాఖ స్థానిక ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చాక జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదలగా ఉన్నాయి. సంఖ్యాపరంగా వైసీపీకి ఎడ్జ్ ఉన్నప్పటికీ కూటమిలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. ఈ క్రమంలో గెలుపుపై ఎవరి ధీమా వారిదే. ఇక వైసీపీ నుంచి మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. కూటమి అభ్యర్థిని ఇవాళ ఫైనల్ చేయనున్నారు సీఎం చంద్రబాబు. గండి బాబ్జీ, పీలా గోవింద్లో ఒకరిని ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించే ఛాన్స్ ఉంది. గెలిచి బొత్సకు చెక్ పెట్టాలని కూటమి ప్రణాళికలు రచిస్తోంది. విశాఖ సాగర్ తీరాన మరోసారి పొలిటికల్ హీట్ మొదలైంది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూటమి వైసీపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ క్రమంలో ఇవాళ విశాఖ స్థానిక ప్రజా ప్రతినిధులతో జగన్ సమావేశం కానున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, ఇవాళ జగన్ అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అలాగే సమావేశానికి ఎవరెవరు రాబోతున్నారు రాజు? స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా మొత్తము ఉమ్మడి విశాఖ జిల్లాకు సంబంధించి అటు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లతో అంటే యలమంచిలి మున్సిపాలిటీ కౌన్సిలర్, నర్సీపట్నం మున్సిపాలిటీ కౌన్సిలర్లకు సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. 10 గంటల తర్వాత ఈ సమావేశం మొదలవుతుంది. అదేవిధంగా రేపు ఈ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించినటువంటి దాదాపుగా 46 మంది కార్పొరేటర్లు ప్రస్తుతం అయితే ఉన్నారు. వాళ్ళందరితో కూడా సమావేశం అవుతారు. ఈ 2 రోజులు స్థానిక సంస్థల ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఓటర్లు వీళ్లే కావడంతో వీళ్ళందరితో కూడా సమావేశం అయ్యే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం వైసీపీ బలంగా చెప్పుకుంటున్నటువంటి 585 మందితో ఈ 2 రోజుల్లోనూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సమావేశం వీళ్ళతో చర్చించే అవకాశం అయితే ఉంది. ఎవరు పార్టీ మారాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీకు కావాల్సినటువంటి తగు ప్రాధాన్యత అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మీరు ఎమ్మెల్సీని గెలిపించాలనేది జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ప్రస్తుతం వాళ్ళకైతే సూచనగా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు రేపు ఈ 2 రోజుల పాటు అమరావతిలో ఈ సమావేశాలు అయితే నిర్వహించడానికి ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీని గెలవడం కోసం త్రిముఖ వ్యూహాన్ని అయితే వైసీపీ అవలంబిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిలో భాగంగానే ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి బొత్స సత్యనారాయణ ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించినటువంటిది మనకైతే తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే అమరావతిలో మొత్తము ఓటర్లుగా చెప్పబడుతున్నటువంటి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అదేవిధంగా కార్పొరేటర్లతో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ సమావేశం అయ్యి 2 రోజులు దిశానిర్దేశం చేస్తుంటే, మరోపక్క విశాఖలో వైవి సుబ్బారెడ్డి అంటే విశాఖ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో వైవి సుబ్బారెడ్డి సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంగా పిలువబడే అటు అనకాపల్లి కానీ, నర్సీపట్నం కానీ, అరకు, పాడేరు ఈ ప్రాంతాలకు సంబంధించి బొత్స సత్యనారాయణ పూర్తి స్థాయిలో నిమగ్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న బొత్స సత్యనారాయణ, అదేవిధంగా మాజీ మంత్రులుగా ఉన్నటువంటి కొట్టు సత్యనారాయణ, వైసీపీ నాయకులు అనేక మంది అటు పాయకరావుపేటలోను, నర్సీపట్నంలోను సమావేశాలు నిర్వహించి పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ పిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఓవరాల్గా చూస్తే టీడీపీ అభ్యర్థిని ఈరోజు చంద్రబాబు ప్రకటించే అవకాశం అయితే ఉంది. చంద్రబాబు ఒక పక్క నుంచి అభ్యర్థిని ప్రకటించడంతో పాటు టీడీపీ, వైసీపీల మధ్య ఓరాహోరీగా పోరుండే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.